ఇక ఆ తర్వాత ఇక ఆయనతో అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయన వచ్చి సీఎం అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. మళ్ళీ ఒకరోజు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు అన్నారు. ఇంటి దగ్గరే ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మా ఇంటికి వస్తావా అన్నారు. వెళ్ళాను. వెళ్తే అప్పుడు రామారావు గారు మీకు సీట్ ఆఫర్ ఇస్తే చేశారు. వద్దన్నారు మీరు. అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు అన్నావు. సెటిల్ అయ్యారు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇదివరకులాగా బిజీగా సినిమాల్లో కూడా చేయట్లేదు కదా, మీరు పాలిటిక్స్ రండి మళ్ళీ అన్నాడు. సార్ ఐఎమ్ సారీ అండి, ఏం అనుకోవద్దు. నాకు నేను ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి రావడానికి ఎగెనిస్ట్ అండి. ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండాలని అనుకోవట్లేదండి. పైగా ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మరీ ఘోరం ఉందనుకుంటా, అప్పుడంత లేదు. అందరూ కూడా స్వార్థపరులను బిజినెస్ లాగా చేసి ఎంత సంపాదిద్దాం, ఎంత ఖర్చు పెడదాం, ఎంత సంపాదిద్దాం అనే ఆలోచన ఎక్కువ ఉండేది ఉందండి. నేను అలా చేయలేనండి అన్న. అంటే అందరూ మీరాలని అనుకుని స్వార్థపరులు వాళ్ళనే ఉంటే, కొంతమంది అన్న మీరు ఉంటే కదా మేము వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళి చేయగలిగేది. మీలాంటి వాళ్ళు రాకపోతే ఎట్లా అన్నాడు. క్షమించండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు కోటేశ్వర ప్రసాద్ గారు నిన్ను, ఆయన నాకు మంచి ఫ్రెండ్ కోటేశ్వర ప్రసాద్. అంతా కిట్టి పార్టీలో మెంబర్లు సరదాగా బాగుంటాం. ఆయన నిన్ను ఒక కంపాటి రామ్మోహన్ ఇంటికి పంపించి, మీరు ఏం చేస్తారో తెలియదు మనకు, అక్కడ ఆయనే కావాలి క్యాండిడేట్ రాజమండ్రి అని చెప్పి పంపించారు. వాళ్ళు వచ్చి చెప్తాంటే అదేంటి సార్ నాకు వద్దని చెప్పి ఆయనకే వద్దని చెప్తే మళ్ళీ మీరు వచ్చారండి. 5 hours అండి నన్ను కన్విన్స్ చేశారు. 5 hours. ఓకే. చివరికి ఎక్కడో ఒక మూమెంట్లో సరేనండి కానివ్వండి అలా వెళ్ళే. కానీ నాకు ఇష్టం ఉండి ఇది కాదు. నాకు నిజంగా చెప్పాలంటే తెలియదు కూడా ఎలక్షన్ అంటే ఏంటో తెలియదు. ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళేవాడిని కానీ ఎలక్షన్ ఎలా కండక్ట్ చేయాలి, బూత్లు ఎలా కండక్ట్ చేయాలి, ఓట్లు వేసేవాళ్ళని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ తెలియదు. అసలు ఏమీ తెలియకుండా వెళ్ళి దిగాను. అయినా కూడా 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచాను. ఒక్క అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ వచ్చిన 40,000 మెజార్టీ కూడా పోయి అక్కడ 42,000 తేడాతో ఓడిపోయాను. అక్కడ ఒక ఆల్రెడీ టీవీలోనేమో గెలిచినట్టు వచ్చేస్తుంది. ఫైనల్ రిజల్ట్లోకి వచ్చినప్పటికేమో సరే మనం ప్రజా నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పి కామ్గా తిరిగి వెళ్ళిపోతా అంటే అప్పుడు ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు. స్కూటర్లో వేసేసుకుని కారుకి ఎదురుగుండా వచ్చాయి. మీరు అనుకురండి సార్, రీకౌంట్ అవ్వండి, మీరు ఒకటి పాటు పెట్టండి అంటే మొదలెట్టారు. సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే ఆఫీసర్ని, ఆల్రెడీ మీ ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉండి చూస్తారు కదా, వాళ్ళందరూ సంతకాలు కూడా పెట్టి వెళ్ళిపోయారు. పెట్టిన తర్వాత మళ్ళీ రీకౌంట్ అనేది ఉండదు, పోనీ మీరు కోర్టులో కేసు వేయండి అన్నారు. ఎందుకయ్యా కేసులు తేల్తాయా పెడతాయా, ఆ కోర్టులు చుట్టూ తిరిగి ఒక్కోసారి 5 ఏళ్ళు పూర్తి అయ్యాక కూడా రావు, వద్దు అని చెప్పి అది కూడా లేకుండా చేసుకొని 5 ఏళ్ళు కష్టపడి పనిచేశాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి హెల్త్ క్యాంపులు పెట్టిన, స్కూల్స్ రిపేర్లు చేయించాల్సి అన్నీ కూడా. మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 170,000 మెజార్టీతో గెలిచాను. హయ్యెస్ట్ మెజారిటీ ఇన్ తెలుగుదేశం.